వెరీ షార్ట్. సురువే చేయలే అధ్యక్ష. చేస్తా. ధన్యవాదాలు అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ వర్గీకరణ అమలు చేస్తానన్నట్టుగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే అధ్యక్ష, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలు అనుకున్నారు అధ్యక్ష. ఈ 3 కేటగిరీల్లో ఈ డేటా తీసుకున్నారు. అంటే ఒక కేటగిరీలో ఎంతమంది జనాభా ఉంటారు, కేటగిరీ 2లో ఎంతమంది ఉంటారు, కేటగిరీ 3లో ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా డేటా తీసుకున్నారు. అయితే ఈ తీసుకున్నటువంటి డేటా 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నటువంటి డేటా అధ్యక్ష. సో ఇది ఈ అంశాన్ని ఇట్లా పెడదాం అధ్యక్ష. ఇంకొకటి, మన దగ్గర భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి అథెంటిక్ సర్వే నిన్న మొన్న జరిగింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఈ సర్వేలో ఎస్సీలకు సంబంధించినటువంటి డేటా లెక్కలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ ఆధారంగా ఎందుకు తీసుకుంటలేమో ఒకసారి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అంటే మనం చేసినటువంటి లెక్కల ఆధారంగా, అంటే మన సర్వే మీద మనకేమైనా డౌట్ ఉందా, లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటారా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇస్తే అప్పుడు బీసీ కులగణనకు సంబంధించింది కూడా కొంత మేము నమ్మాల్సి ఉంటుంది. ఇది ఎస్సీలకు మాత్రం 2011 లెక్కలు, బీసీలకు మాత్రం నిన్నమొన్న చేసిన సర్వే కులగణన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, మనం ఇప్పటిదాకా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి